సైన్యం చాలా నీరసంగా అయిష్టంగా ఇవాళ యుద్ధం ఏం చేస్తాంలే అమ్మా, ఈ యుద్ధం ఎవరి కోసం అమ్మా, లేకపోతే ఇవాళ వెళ్ళలేమమ్మా, ఇలా ఏదో ఒక కారణం చెప్పడం మొదలు పెట్టారు. ఆటంకాలు చూసారా, అంటే లేజినెస్ ఒక ఆటంకం, ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక ఆటంకం, ఇలా రకరకాల ఆటంకాలు వాళ్ళలో వాళ్ళే సృష్టించుకున్నారన్నమాట. ఆ యంత్ర ప్రభావం వల్ల సోమరతనం వచ్చేసింది, యుద్ధం చెయ్యాలని కూడా అనిపించట్లేదు. కొంతమంది అయితే మేము పడుకుంటాం అంటున్నారు. ఇదంతా గమనించి కలవరి పడిపోయి భండాసురుడు ఏదో ఖచ్చితంగా చేసే ఉంటాడని చెప్పి వాళ్ళిద్దరూ లలితా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఒక్కసారి క్రీగంట మహాకామేశ్వరుడి యొక్క అలా చూసిన ఉత్తర క్షణం గణపతి ఉద్భవించారు. అక్కడ మహాగణపతి ఉద్భవించారు. ఈ సంఘటన లలితా సహస్రనామాల్లో ఏమనుంది? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణపతి బయటికి వస్తూనే అమ్మవారికి నమస్కరించి ఆ చుట్టూ ప్రాంగణం అంతా ఒక్కసారి తిరిగి చూశారు. అక్కడ ఆ రాతి యంత్రాన్ని చూసి దాన్ని తన చేతులతో విరిచి పక్కన విసిరి పాడేశాడు. వెంటనే లలితాదేవి సైన్యం మళ్ళీ ఒక రకమైన ఉత్సాహంతో అమ్మ యుద్ధానికి వెళ్ళలేదేంటి, ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, ఒక రకమైన మాయలో ఉండిపోయారన్నమాట. తొందరగా వెళ్ళి రాక్షసుల్ని వధించాలి కదా, పదండమ్మా అంటూ చాలా ఉత్తేజంతో ముందుకు కదలడం బయలుదేరారు. ఇది తెలుసుకుని ఇంక జరిగేది చేసేదేమీ లేక ఈసారి విశుక్రుడు విషంగుడు ఇద్దరూ కలిసి యుద్ధ భూమిలోకి వచ్చేశారు. వాళ్ళిద్దరే ఏమి రాలేదు, 400 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని వచ్చారు ఈసారి. అంటే ప్రతిసారి ఎలా మల్టిప్లై అయిపోతున్నారో చూడండి. రాక్షసులు 10 మందితో మొదలై 20 మంది అయ్యి 100 మంది అయ్యి ఇప్పుడు 200 అయ్యి ఇప్పుడు 400 అయ్యారు. 400 అక్షౌహిణుల సైన్యం, విశుక్రుడు విషంగుడు, వీళ్ళు మహాబలవంతులు మాట. విశుక్రుడు విషంగుడు 400 అక్షౌహిణుల సైన్యం, వీళ్ళందరూ కలిసి బీభత్సం సృష్టించడం మొదలుపెట్టారన్నమాట. ఎంత బీభత్సం సృష్టించారంటే ఎంతో మంది దేవతలు దేవ సైన్యాలు వధించబడ్డారన్నమాట. అప్పుడు సాక్షాత్తు శ్యామలాదేవి వారాహీదేవి ఇద్దరు యుద్ధానికి బయలుదేరారు. శ్యామలాదేవి విషంగుడితో విపరీతమైన యుద్ధం చేశారన్నమాట. విషంగుడిని వధించి విజయం సాధించారు. మనం ఇక్కడ ఏ శ్లోకం చెప్పుకుంటాం? మంత్రిణ్యంబా విరచిత విషంగ వదథోషిత. మరో పక్క వారాహిదేవి విశుక్రుడితో భయంకరమైన యుద్ధం చేయడం మొదలుపెట్టారన్నమాట. ఆ యుద్ధం ఎంతసేపు కొనసాగిందంటే ఉదయం నుంచి రాత్రి అయిపోయింది. ఇక్కడ విశుక్రుడికి తెలియని విషయం ఏంటంటే రాత్రి అయితే వారాహి శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. వారాహిదేవి పూర్తిగా చైతన్యవంతం అయిపోయి ఆ శక్తంతా ఉపయోగించి విశుక్రుడిని వధించారు. ఇక్కడ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే శ్లోకం మనం గుర్తు చేసుకోవాలి. అలా 3 రోజుల యుద్ధం అయిపోయింది మాట. రాక్షసులు చనిపోయారు, తర్వాత సేనాధిపతులు చనిపోయారు, ఆ తర్వాత ఇంకొంతమంది శక్తివంతమైన సేనాధిపతులు చనిపోయారు, తర్వాత భండాసురుడి 30 మంది కుమారులు చనిపోయారు, ఆ తర్వాత భండాసురుడే తయారు చేసి ప్రాణం పోసిన విశంగుడు విశక్రుడు ఇద్దరూ చనిపోయారు. 4వ రోజు రానే వచ్చింది. ఈసారి భండాసురుడు ఇంక వేరే చేసేదేమీ లేదు కదా,